నల్గొండ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. అనుముల మండలం కొత్తపల్లి పిఎసిఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు క్యూలో నిలిచినారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ రైతులను పరామర్శించి పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. పరిపాలన చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు యూరియా కోసం ఇబ్బంది పడలేదని తెలిపారు. నల్గొండ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. అనుముల మండలం కొత్తపల్లి పిఎసిఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలిచినారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ రైతులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరలక్ష్మి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా కోసం దాదాపు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇటు పిఎస్సిఎస్ సెంటర్ కావచ్చు, ఇటు ప్రైవేటు డీలర్ల దుకాణాల వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితం అనుముల మండలం కొత్తపల్లి పిఎస్సిఎస్ సెంటర్ కు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున క్యూ లైన్ అయితే ఉంది. అదేవిధంగా ఆ క్యూ లైన్ లో కూడా చాలా మంది చెప్పులతో కూడా అక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రైతులనైతే యూరియాకు సంబంధించి కష్టాలపై కూడా రైతులను పలకరించిన నేపథ్యంలో రైతులైతే తమ గోడు వెళ్లబోసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాదాపు నెల రోజులుగా కూడా యూరియా దొరకడం లేదని కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా కష్టాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే యూరియా కష్టాలు మొదలయ్యాయని కూడా అక్కడ రైతులు అయితే నోముల భగత్ తో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వరి పంట సాగు చేసేటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా యూరియా కొరత అయితే ఉంది. ఈ యూరియా కొరతకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం లేనటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేయడం వంటి పరిణామాలతోనే కాలయాపన జరుగుతుంది తప్ప రైతులకు యూరియా అందడం లేనటువంటి విమర్శలు అయితే వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు నెల రోజులుగా కూడా యూరియా కష్టాలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు మిర్యాలగూడ కావచ్చు, హారియా, భువనగిరి, కోదాడ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా యూరియా కొరత ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఇటు ఆధార్ కార్డులతో పాటు ఇటు ల్యాండ్ కి సంబంధించిన పాస్బుక్లు అక్కడ లైన్ లో పెట్టి కూడా వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.